ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం. దూసుకొస్తోన్న మెంతా తుఫాన్. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. శ్రీశైల క్షేత్రంలో సెక్యూరిటీ వైఫల్యం. అనియమిత ప్రార్థనలు కలకలం. స్వస్థలాలకు చేరిన కర్నూలు బస్సు బాధితుల మృతదేహాలు. బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు. కరీంనగర్లో వ్యక్తి ఆత్మహత్య కలకలం. నా చావుకు ఇంటి పక్క వారే కారణం అంటూ లేఖ. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. మెంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా తుఫాను తీరం దాటే సమయంలో సుమారు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. తుఫాను కారణంగా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయినట్లు చెప్పారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయినట్లు వెల్లడించారు. తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. రాయలసీమ, కోస్తాంధ్రలోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రం వైపు ముంచుకొస్తోన్న మెంతా తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశంతో అప్రమత్తమైన మంత్రులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో మెంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లకు తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా ఉండాలని దిశానిర్దేశం చేశారు. దీనిలో భాగంగా విశాఖలో అధికారులకు అప్రమత్తం చేశారు. అలాగే ఇప్పటికే పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. విశాఖ ఆర్కే బీచ్ వద్దకు ఎవరూ రావద్దని సూచించారు. అలాగే కైలాసగిరి వద్దకు ఎవరూ రాకుండా అధికారులు ఆ ప్రాంతంలో కాపలా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందజేస్తారు. మెంతా తుఫాను కారణంగా ఇప్పటికే విశాఖలో అయితే రెడ్ అలర్ట్ ప్రకటన జరిగింది. అధికారులు అయితే కనుక నిన్న చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిన్న వీడియో కాన్ఫరెన్స్లో, టెలికాన్ఫరెన్స్లో ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దాని ప్రకారం అయితే కనుక ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవాలి. ఒక విశాఖ బీచ్, ఆర్కే బీచ్ వద్ద అయితే కనుక ఎవరిని రానివ్వకుండా
వాళ్ళైతే కనుక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే కైలాసగిరి తదితర ప్రాంతాల వద్ద అయితే కనుక ఇప్పటికే అధికారులు అయితే కనుక అక్కడ ఉండడం జరిగింది. అధికారులు ఎవరిని కూడా పైకి కైలాసగిరి మీదకి అయితే కనుక ఎవరిని పంపించడం లేదు. అలాగే ఆర్కే బీచ్ వద్దకు కూడా ఎవరు రావద్దని చెప్పి అయితే సూచించడం జరిగింది. వచ్చిన ఎవరినైనా సరే వెనక్కి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చూసే విధంగా అధికారులు అయితే ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత అయితే కనుక విపత్తుల నిర్వహణ శాఖ నుంచి అయితే కనుక ఎప్పటికప్పుడు వారికి అయితే కనుక ఆదేశాలు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ విపత్తుల నిర్వహణ శాఖ అయితే కనుక ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో అయితే కనుక బీచ్ల వద్ద అయితే చేరుకోవడం జరిగింది. అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కనుక ఇప్పటికే అధికారులందరూ కూడా విద్యుత్ శాఖ అధికారులు అవనివ్వండి, వాతావరణ శాఖ అధికారులు అవనివ్వండి, ఎక్కడికక్కడ వాటి తాలూకా సహాయక చర్యలు అయితే కనుక చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే విశాఖ జిల్లాలోనే కాకుండా అటు కాకినాడ తీరం అయితే కనుక రేపు రాత్రికి కాకినాడ తీరం నుంచి అయితే దాటుతుందని, ఆ తీరం దాటే అవకాశం ఉందని, వాయుగుండం తీర ప్రాంతం నుంచి దాటే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. దీంతో రేపు ఈ రోజు అయితే కనుక ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రేపు అయితే కనుక భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీధురుగాలు అయితే కనుక 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలు అయితే వస్తాయని చెప్పడం జరుగుతుంది. అందువల్ల అధికారులంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. గతంలో హుదూద్ తుఫాన్ అయితే కనుక వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వారికైతే కొంత అవగాహన ఉంది. ఇప్పుడు అధికారులు మరింత అవగాహన కల్పించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, 4 సైడ్స్, విశాఖపట్నం. విశాఖ జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు సరైనవే అని సమర్థించారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. గత వారం రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన భీమవరంలో క్లబ్బుల వ్యవహారంపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్లి భీమవరం విషయాలన్నీ స్వయంగా వివరిస్తానని చెప్పారు. క్లబ్బుల నుంచి లక్షల్లో సొమ్ములు తీసుకుంటున్న వారి చిట్టా అంతా విచారణలో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని గ్రంథి సూచించారు. భీమవరం నుండి జిల్లా కలెక్టరేట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తరలిపోనివ్వనని అంటున్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి సీతక్క జోరుగా ప్రచారం చేస్తున్నారు. కృష్ణకాంత్ పార్క్ లో మార్నింగ్ వాకర్స్ ను కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. స్థానిక వీధి వ్యాపారులతో ముచ్చటించారు. ఆప్యాయంగా పలకరించి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. వీధి వ్యాపారులు వాకర్స్ విజ్ఞప్తి మేరకు సరదాగా కాసేపు టీ, పూలు విక్రయించారు. మంత్రి సింప్లిసిటీకి ఫిదా అయిన ఓటర్లు నవీన్ యాదవ్ కి ఓటేసి కాంగ్రెస్ ను గెలిపిస్తామని నినాదాలు చేశారు. అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్, ఒక్క అవకాశం. గవర్నమెంట్ పనిచేస్తాడు, యువకుడు వాళ్ళ ఫాదర్. ఒకసారి అవకాశం. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఆటోలో ప్రయాణిస్తున్నారు.
ఇందులో భాగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల బతుకులను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. ఆటో కార్మికులకు 24,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు బాకీ పడిందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. ఆటో కార్మికులకు పైసలు ఇవ్వకుండా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని విమర్శించారు. అరే ఆటో ఓనిచ్చేటట్లేరు కదా మీరు అందరూ. బయట అయిపోయి ఇంకా జరగదు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మన్సీలాల్పేటలో పర్యటించిన ఆయన అక్కడ ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని తలసాని అన్నారు. చేతగాని హామీలు ఎవరు ఇవ్వమన్నారని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వారికి వెంటనే 24,000 రూపాయలు ఇవ్వాలని తలసాని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు కొన్ని లక్షలాది సంఖ్యలో ఉన్నటువంటి ఆటో కార్మికులు వారి యొక్క జీవనం వారి జీవితం అంతా ఈ ఆటోల మీదనే. వాళ్ళు ఆటో నడిపించుకుంటే తప్ప కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి మేనిఫెస్టో డిక్లేర్ చేసినప్పుడు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చి ఈరోజు వాళ్ళని పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ కుటుంబం ఉన్నది, కుటుంబం నడవాలి, కిరాయి ఇళ్లలో ఉంటుంది, కిరాయిలు కట్టాలి, పిల్లల్ని చదివించాలి, రకరకాల ఏమైనా హెల్త్పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ రోజు మోసపూరితమైనటువంటి హామీలు ఈ ప్రభుత్వం వచ్చి 23 మాసాలైంది. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బాకీ 24,000 రూపాయలు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. మనకి 1,00,000 పైబడి క్వింటాలు మనకి సెంటర్లో ఉన్నాయి. మొత్తం ఉన్నవి మనకి 329 సెంటర్లు. దానికి సంబంధించి ఐకేపీ 146, ప్యాక్స్ 165, ఎఫ్పిఓ 15, మెక్మా 3. ఈ వీటిలలో మనకి లేట్ సోయింగ్. హుజూర్ నగర్ లో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 40,000 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి రోజు 25,000 మందికి పైగా హాజరయ్యారు. దాదాపు 275 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. మొదటి రోజు దాదాపు 4,000 మంది నిరుద్యోగులను ఎంపిక చేయగా వారికి మంత్రి ఉత్తమ్ జాయినింగ్ ఆర్డర్స్ అందించారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 20 నెలల లోపలనే 70 నుంచి 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో మరి కంపెనీలకి నిరుద్యోగ యువతకి మేము ఒక వారధిగా ఉండి ఇట్లా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఉద్యోగాలు కల్పించే ఈ ప్రక్రియ నిరంతరం ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఈ రోజుకి అయిన ఉద్యోగాల్లో 4,574 ఉద్యోగాలు వచ్చే అవకాశం, అంటే 3,041 కన్ఫర్ము, మరో 1,533
ఫర్దర్ షార్ట్ లిస్టింగ్ అండ్ డీటెయిల్ ఇంటర్వ్యూకి. అందరూ కోఆపరేట్ చేసి ఇది ఒక అద్భుతమైన సక్సెస్ సాధించారు. జిల్లా అడ్మినిస్ట్రేషను, పోలీస్ యంత్రాంగం, కాంగ్రెస్ నాయకులు ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పామో, మీడియా వాళ్ళు, మరి అదేవిధంగా నిర్మల్ కొయ్య బొమ్మలకు భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడింగ్ మిషన్ ను ఆయన ప్రారంభించారు. నిర్మల్లోని అటవీ శాఖ కార్యాలయంలో ఆయనకు జిల్లా అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది హస్తకళ కళాకారులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. హస్తకళలపై ఆధారపడిన వారిని ప్రభుత్వం సైతం గుర్తించి కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హస్తకళ కార్పొరేషన్ నుంచి మాది కార్పొరేషన్ లిమిటెడ్. ఈ నిర్మల్ అనేది ఇండియాలోనే ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కొయ్య బొమ్మలు, ఈ మెటీరియల్ దాదాపు ఇండియా బయటకి ఎక్కడ కూడా దొరకదు నాకు తెలిసిన మేరకు. దీనికి నేను ఫస్ట్ వచ్చినప్పుడు చూసి ఆ షోరూమ్ దీనికి బాగోలేకుండా ఒక 80 లక్షలు శాంక్షన్ చేసి రెన్యువేషన్ చేపిస్తా ఉన్నాం ఫస్ట్. తర్వాత కొంత స్టాఫ్ని కూడా పెంచుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక లేటెస్ట్ ఎంబ్రాయిడరీ సిస్టంలో మన ఫొటోస్, ఎవరి ఫోటో ఉంటే ఆ ఫోటో కంప్లీట్గా స్కాన్ చేసి ఆటోమేటిక్గా అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు తయారయ్యేటట్టు వాళ్ళ దానికి 20 లక్షల రూపాయలు మా కార్పొరేషన్ నుంచి మేము శాంక్షన్ చేశాం. అది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా సుమారు 1,00,000 మంది ఆర్టిస్ట్స్ అంటే కళాకారులు దీని మీద ఆధారపడి జీవనం చేయడం జరుగుతుంది. ఇది మన తెలంగాణలో కాకుండా ఢిల్లీ, కలకత్తాలో కూడా మన షోరూమ్స్ ఉన్నాయి. మేము రాకముందు ఈ కార్పొరేషన్ మైనస్ లో ఉండే, లాస్ లో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ మైనస్ కవర్ చేసి ప్లస్ లో కూర్చుంటాం, అంటే లాభాల బాటలోనే ఉంది. కొత్త యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలోని గాంధీ పార్కులో యాదవ సోదర సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ సోదరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్వయం సేవకులచే పథ సంచలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వానలోనే పథ సంచలనం నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. పువ్వులు జల్లుతూ స్వయం సేవకులకు నీరాజనాలు పలికారు. బైంసాలోని కిసాన్ మండలం, శివాజీ మండలం పేరిట 2 ప్రాంతాల నుంచి పథ సంచలనం ప్రారంభమై గాంధీగంజ్ కాటన్ యార్డుకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొన్ననే విజయదశమి కార్యక్రమాలు జరిగినాయి. చాలా నగరాలలో సంచలన కార్యక్రమం జరుగుతుంది. ఒక చారిత్రాత్మకమైన రోజు. భైంసా నగరం యొక్క స్వయం సేవకులే, చుట్టూ గ్రామాల స్వయం సేవకులు ఎవరు లేరు. అట్లాంటి ఒక 1000 మంది స్వయం సేవకులు గణవేష్లో సుశిక్తులై అనుశాసనబద్ధంగా భైంసా పురవీధులలో సంచలనం చేయడం అవుతుందో అది ఇక్కడ సమాజానికి ఒక విశ్వాసాన్ని కలిగించే దృశ్యం, మనందరి మనసులలో, హృదయాల లోపల హర్షాన్ని కలిగించే దృశ్యం. వ్యక్తిగత జీవితంలో, మనందరి జీవితాల్లో కొన్ని గడియలు, కొన్ని సమయాలు చాలా విశేషమైనవి. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత విశేషమైన కార్యక్రమం. కారణం ఏంటంటే మన జీవితంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క 100 years యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్లో, శతాబ్ది ఉత్సవంలో పాల్గొనడంలో ఒక విశేషమైన విషయం. ఈరోజు ఈ దృశ్యం కనబడడానికని 100 సంవత్సరాల పాటు మౌన తపస్సుని ఆచరించిన అనేక మంది పరిపూర్ణ డాక్టర్జీ, పరిపూర్ణ గురుజీతో ప్రారంభించి వేలాది మంది స్వయం సేవకులు తమ జీవిత
కర్నూలులో వి కావేరి బస్సు మిగిల్చిన విషాదంలో బుగ్గిపాలైన ఒకే కుటుంబానికి చెందిన 4 అంత్యక్రియలు పూర్తయ్యాయి. 4 మృతదేహాలు స్వస్థలం నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లెకు తరలించిన అంత్యక్రియలు నిర్వహించారు. రాజేష్, అనుష దంపతులతో పాటు వారి పిల్లలు శశాంత్, అన్వితలను అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వృద్ధ దంపతుల దుఃఖం మాటలకందని రోదనగా మారింది. వృద్ధ దంపతులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరం, అనూషారెడ్డి మృతదేహం ఆమె స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి చేరుకుంది. DNA పరీక్ష అనంతరం ఆంధ్ర అధికారులు అనూష మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న అనూష మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నవ్వుతూ ఇంటి నుండి బయలుదేరిన తమ కూతురు మాంసపు ముద్దగా ఇల్లు చేరడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న తమ కన్న కూతురు ఇక లేదనే వార్తతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమతో ఎంతో సరదాగా ఉంటూ అందరితో కలివిడిగా ఉండే అనూష మృతి ఇరుగు పొరుగు వారిని కూడా కలిసివేసింది. శ్రీశైలం మహాక్షేత్రంలో సెక్యూరిటీ వైఫల్యం కారణంగా అన్యమత ప్రార్థనలు మరోసారి కలకలం సృష్టించాయి. శ్రీశైలం క్షేత్రంలోని సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర టూరిస్ట్ బస్సులో ఓ డ్రైవర్ అన్యమత ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేవస్థాన అధికారుల ఫిర్యాదుతో వ్యక్తిని స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులతో అనంతపురం నుంచి శ్రీశైలానికి బస్సు వచ్చిందని అధికారులు తెలిపారు. నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్ లో మద్యం షాపుల లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతతో ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లాలో 155 షాపులకు గాను 4906 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క షాపుకు వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీసి వైన్స్ షాపు ఎవరికి వచ్చిందో అధికారికంగా ప్రకటించారు. నల్గొండ జిల్లాలో మద్యం షాపుల లక్కీ డ్రా మాత్రం ఉద్వేగభరితంగా కొనసాగుతోంది. కరీంనగర్లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు ప్రజల్ని వేధిస్తున్నారన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, స్థానికుల వేధింపులతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. నా చావుకు ఇంటి పక్కవారే కారణం, మున్సిపల్ అధికారులు నన్ను వేధించారు అంటూ సూసైడ్ నోట్ రాసి వడ్లకొండ లక్ష్మీరాజన్ తన ప్రాణాలు తీసుకున్నాడు.
కరీంనగర్ పోచమ్మ వార్డులో నివసించే వాడ్లకొండ లక్ష్మీరాజన్ గత కొంతకాలంగా మున్సిపల్ అధికారుల వేధింపులకు గురవుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. తన ఇంటి చుట్టూ ఉన్న మురుగునీటి సమస్య అనుమతులు లేకుండా పక్కింటి వారు చేస్తున్న నిర్మాణంపై పదే పదే ఫిర్యాదు చేసిన అధికారులు ఏ చర్యలు తీసుకోలేదనే సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీరాజన్ తన ఇంట్లోనే క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉపను మండల కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఉప పరిసర ప్రాంతంలో సుమారు 15 పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. అయితే 15 పంచాయతీలకు సంబంధించిన ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 48 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా సరే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క డుమిడి కూడా తప్ప అరకు కానీ లేకపోతే అనంతగిరి కానీ జీమడుగులు కానీ పాడేరు కానీ ఉకుంపేట కానీ మనది చిన్న చిన్న ఇల్లులు వాటికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అయిపోతున్నది. ఇప్పుడు జిల్లా రావడం వల్ల మనకి పాడేరులో మరి మ్యాక్సిమం 15 కిలోమీటర్ దూరంలో ఏంటి మున్సిపాలిటీ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఈ 1పై చట్టం కానీ రకరకాలు ఈ జీవులు వర్తించకపోయి మనకి అక్కడ వాళ్ళకి కొనుక్కొని హక్కు ఉంటుంది. సొంతంగా ఇల్లు కట్టుకోవడము కొనుక్కోడే హక్కు ఉంటుంది. అలాంటిది కూడా మనం వేరే చేసుకోవాల్సి వస్తుంది. మరి కనుమరుగైపోయారు. అక్కడ ఏర్పాడైతే అన్ని డెవలప్మెంట్ అయితే అన్ని ఆఫీసులు వస్తాయి. అన్ని మనకు ఎంపీడీఓలు మొదలుకొని మరి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మనకు అన్ని విధాలుగా అన్ని ఆఫీసులు గవర్నమెంట్కి ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనేది మనకు దగ్గరలో ఉంటుంది. మనము ప్రతిదాన్ని మనం దాన్ని పరిష్కరించడం ఆయనది సులభంగా ఉంటుంది. కాబట్టి మనం అందరూ కూడా సహకరించి మన మండలంగా ఏర్పాటు చేసినట్లయితే మన ప్రజల్ని చక్కని సేవలను అందించగలుగుతామని మన ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఏర్పాడైతే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ మహిళపై అత్యాయత్నానికి పాల్పడిన రౌడీ షీటర్ గోలి రామాంజనేయులను పోలీసులు అరెస్టు చేశారు. పాత మంగళగిరి మున్సిపల్ వీధికి చెందిన దుర్గా అనే మహిళతో గోలి రామాంజనేయులకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దుర్గా ఒంటరిగా ఉన్న సమయంలో కటింగ్ బ్లేడ్తో ఆమె తలపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ షీటర్ గోలి రామాంజనేయులను అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టుకు నిందితుడిని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనగనగా ఒక ఊరు, ఒకటే కుటుంబం ఉన్న గ్రామం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో ఉంది. ఏ ఊర్లో అయినా కనీసం 10 నుండి 20 కుటుంబాలు నివాసం ఉంటాయి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని బాలరావుపేట పంచాయతీ పరిధిలో గల జువ్విగూడ గ్రామంలో ప్రస్తుతం ఒక్కటే ఇల్లు, అందులో 2 మనుషులు ఉన్న ఒకటే కుటుంబం నివాసం ఉంటున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఇక్కడ సుమారు 250 కుటుంబాలు ఉండేవి. కాలక్రమేణా చాలా కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాయి. దాంతో ప్రస్తుతం కుర్సంగి దాము కుటుంబం మాత్రమే మిగిలిపోయింది. ఆయన కుమారుడు ఇస్టు, ఆయన భార్య రాంబాబు దంపతులు ఇక్కడే ఆవాసం ఏర్పరచుకున్నారు. గిరిజనులైన వీరు అటవీ ఉత్పత్తుల విక్రయంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవించారు. వారికి 5 కుమారులు. వృద్ధాప్యం కారణంగా ఇస్టు 20 ఏళ్ల కిందట మృతి చెందారు. 5 కుమారులు ఆరోగ్యం ఇతర కారణాలతో 3 మృతి చెందారు. బర్లాపేట గ్రామ పంచాయతీలో 250 కడప ఊరుండే అందరూ అప్పుడు తుర్క జవాన్లు అప్పుడు అందరూ తహసీలే కట్టక వెళ్ళిపోయారు. బయట జంగల్ పట్టారు. పొంగ మా తాత మిగిలిండు. తాత వెనక మా అయ్య ఉన్నాడు. అయ్య వెనక మేము మనవలలో ఉన్నాం. ఈ మనవల కుటుంబం మాది ఎంత 5 కుటుంబాలు. 5 కుటుంబంలో ఉన్నాం. 5 కుటుంబంలోకి వెళ్ళి మేము 2 తగ్గిపోయినాం, 3 సరిపోయారు. ఇప్పుడు ఎక్కడంటే ఒక అన్నయ్య తాళపెట్లో ఉంటాడు, ఒక అన్నయ్య సింగరేజ్ చేసి కరెంట్ షాక్ కొట్టి చనిపోయిండు, ఒక అన్నయ్య గుండెపూట చనిపోయిండు, ఇంకొక అన్న తమ్ముడు మందు తాగిండు, అయినా చనిపోయిండు. ఇక ఇవ్వలేరు. అవన్నీ తీసుకొని నేను ఒప్పుకొని జోగుడిలో ఉంటాను. గ్రామ పంచాయతీ జోగూడెం, బర్లాపేట విలాక శివార్ జోగూడ. మాకు ఇక్కడ తోబా దారి కరెక్ట్ లేదు, అంతా బురద ఉంది. రోడ్డు ఎవరు సర్పంచ్ లేచినా రియలెత్తా రేపెత్తా ఫస్ట్ నుంచి కరెంట్ లేదు. ఆ కరెంట్ లేక మేము ఎవరు పట్టించుకుంటలేరు.
ఒకటి ఏంటంటే మోటార్ లైన్కి వచ్చిన దాన్ని వేయరు సార్, బుడ్లు వేయరు, మేము కరెంటు బిల్లు కడదామన్నా కానీ వాళ్ళు అవి సపోర్ట్ చేస్తలేరు. ఏస్తామంటారు, సంవత్సరాలు దాడుతున్నాయి. మరి ఇప్పుడు ఒక అడవి జంగల పక్కకు ఉన్నాం. బర్ల రెండో కుమారుడు మరో చోట నివాసం ఉంటూ ఉండగా 4వ కుమారుడు అనంతి తన తల్లి రాంబాయితో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. అనంతి భార్య అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు వివాహం చేసుకుని మరో చోట స్థిరపడ్డారు. ఆ ఊరికి సరైన దారి, కరెంటు కూడా లేదు. ఈ విషయంపై విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. అయినా కన్నతల్లి లాంటి ఊరు మీద మమకారంతో వదిలిపట్టలేక ఇక్కడే జీవనం సాగిస్తున్నామని ఆనంది ఆయన తల్లి రాంబాయి తెలిపారు. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల రక్తదానం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం అనేది దాదాపు ప్రాణదానం లాంటిదన్నారు. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. వారోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా మొత్తం నుంచి పోలీసులే కాకుండా చాలామంది సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా దగ్గర ప్రతి ఊరు నుంచి 50 మంది 60 మంది అట్లా బస్సుల్లో వచ్చారు, చాలా 2-3 విలేజెస్ నుంచి. సో ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. దీనికి మన ఏఎస్పీలు ఇద్దరు, తర్వాత అడిషనల్ ఎస్పీ, అడ్మిన్, డిఎంఎన్హెచ్ఓ గారు, అలాగే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ చాలా బాగా ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేశారు. ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయం. ప్రతి ఒక్క రక్తబొట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుందనే దీన్ని మనము గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. పోలీస్ కరీంనగర్లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు ప్రజలనే వేధిస్తున్నారన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, స్థానికుల వేధింపులతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. నా చావుకు ఇంటి పక్కవారే కారణం, మున్సిపల్ అధికారులు నన్ను వేధించారు అంటూ సూసైడ్ నోట్ రాసి వడ్లకొండ లక్ష్మీరాజన్ తన ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ పోచమ్మవాడలో నివసించే వడ్లకొండ లక్ష్మీరాజన్ గత కొంతకాలంగా మున్సిపల్ అధికారుల వేధింపులకు గురవుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. తన ఇంటి చుట్టూ ఉన్న మురుగునీటి సమస్య, అనుమతులు లేకుండా పక్కింటి వారు చేస్తున్న నిర్మాణంపై పదే ఫిర్యాదు చేసినా అధికారులు ఏ చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీరాజన్ తన ఇంట్లోనే క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇవే ఇప్పుడు ఎవరికి నచ్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.